హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. శారీతో నేను లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేస్తానండి. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ 2.5 మీటరు, కాటన్ వచ్చేసి 80 సెంటీమీటర్లు నేను తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేద్దామండి. బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ అనేది 80 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తాం కనుక 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకుందామండి. కింది వైపున ఖర్చు కోసం మనము 1/2 ఇంచ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఖర్చు కోసం అండి ఇది. ఇప్పుడు మనము బాడీ హైట్ అనేది చూద్దాము. బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసము. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. భుజం సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. నడుము వచ్చేసి మనకు 30 ఇంచులు ఉంది. 30 ఇంచులలో 4వ భాగం 7.5కు ఒక మార్కింగ్ చేసి, డాట్స్కి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసి, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్కింగ్ చేశానండి. ఇప్పుడు ఈ రౌండ్ గీసుకోవడానికి 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనం రౌండ్ అనేది గీసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందామండి. పైన నుంచి మనము కిందికి 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ వేసుకుందాము. మనకు నెక్ వెడల్పు వచ్చేసి 6.5 ఇంచులు కదా, 6.5 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. ఇందులో మనకు నచ్చిన డిజైన్ అయితే గీసుకోవచ్చు. నేను ఇక్కడ స్టార్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, ఒక 1 ఇంచ్ పైనకి ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచు బయట వైపు అనేది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. అలా అయితే మనకు నెక్ షేప్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. ఇక్కడ నెక్ అయితే కట్ చేయడం లేదు, ఎందుకంటే నేను క్యాన్వాస్ పేపర్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఈ విధంగా నెక్ దగ్గర ఒక కట్స్ అనేది పెట్టుకోండి. నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తానండి. దీనికి క్యాన్వాస్ అవసరం లేదు కాబట్టి. బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు శారీ నుంచి బాడీకి సరిపోయినంత క్లాత్ అనేది కట్ చేసుకొని మనము లైనింగ్ మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 22 ఇంచులండి. నేను 23 ఇంచులకు మార్కింగ్ అనేది చేస్తున్నాను. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులండి. 7 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని కింది వైపు డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తక్కువ తీసుకొని మనము మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1.5 ఇంచులకు మనం ఖర్చు అనేది మార్కింగ్ చేసుకుందాము. చైన్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచులండి. విధంగా ఖర్చు కూడా మార్కింగ్ చేసుకొని మనము ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలండి. మార్కింగ్లను కలుపుతూ కొంచెం కొంచెం కలుపుతూ మనం నెక్ షేప్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. మనం ఇప్పుడు కింద అంబ్రెల్లా కోసం లైనింగ్ అనేది కట్ చేసుకుందాము అండి. టోటల్ మనకు బాడీ హైట్ వచ్చేసి 35 ఇంచులు. 35 ఇంచులలో బాడీ పార్ట్ వచ్చేసి 13 ఇంచులండి. 35 ఇంచుల నుంచి మనం 13 ఇంచులు తీసేస్తే మనకు 22 ఇంచులు వస్తుంది కదా, అది వచ్చేసి అంబ్రెల్లా హైట్ అండి. కింది వైపు మనకు అంబ్రెల్లా హైట్ 22 ఇంచులు కదా, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనము 2 ఇంచులు అనేది తగ్గించుకోవాలి. ఖర్చుతో కలిపి మనకు 22 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేస్తానండి. మనం మెయిన్ క్లాత్ వచ్చేసి 24 ఇంచులకు మార్కింగ్ క్లాత్ అనేది 2 వరుసలుగా పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇంకొక వరుస అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. అలా అయితేనే అంబ్రెల్లా అనేది వస్తుంది.
ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్న తర్వాత నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులండి. ఇక్కడ 4 వరుసలు ఉంది కాబట్టి 7.5 ఇంచుల మీద నేను పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఖర్చు కోసం అండి, ఎక్కువ ఖర్చు అనేది తీసుకోకూడదు. మనకు పొడవు వచ్చేసి 22 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చుట్టూరుగా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా అయితేనే మనకు ఎక్కువ తక్కువ కాకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్లను కలుపుతూ లైన్ అనేది గీసుకొని మనం కట్ చేసుకుందామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా మనము లైనింగ్ అనేది అంబ్రెల్లా కోసం కట్ చేసుకున్నాం కదా, కింది వైపు కొంచెం అతుకు అనేది వచ్చిందండి. ఈ విధంగా మనం అతుకు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ అండి. మనం లైనింగ్ అయితే ఏ విధంగా ఫోల్డ్ చేసామో మెయిన్ క్లాత్ కూడా ఆ విధంగానే ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనము కింది వైపు 2 ఇంచుల ఎక్స్ట్రాతో కట్ చేసుకుందామండి. అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూసారు కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.